నమస్తే. ఈరోజు రెండు కీలకమైన అంశాలని సిద్దిపేట జిల్లాకు సంబంధించి రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తే బీఆర్ఎస్ని అంతం చేస్తామన్న విధంగా ఉంటే, మరి సిద్దిపేట జిల్లాలో మాత్రం మంత్రి గారి వ్యవహారం ఎవరికి అంతు చిక్కట్లేదు. ఒకవైపు అక్రమాలు చేసిన వాళ్ళ తాట తీస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడే ఉన్న మినిస్టర్ హరీష్ రావు గారితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే అసలు హరీష్ రావు కాంగ్రెసా లేకపోతే పొన్నం బీఆర్ఎస్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 373 ఎకరాలకు సంబంధించి నాగర్గుల్లో హరీష్ రావు తెలంగాణను పీకి పందిరేసినంత పనిచేసి మంది మార్బలం వేసుకొని హడావిడి చేసిండు. కానీ కూతవేటు దూరంలో ఉన్న క్యాంప్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి మాత్రం నోరు మెదుపుతలేడు. అంటే నీకు దాంట్లో వాటా ముట్టిందనుకోవాలా? వాటా ముట్టింది కాబట్టి నువ్వు పొన్నం ప్రభాకర్ జోలికి పోవట్లేదు అంటున్నారు సిద్దిపేట ప్రజలు. మీరు చూసినట్టయితే రీసెంట్గా మొన్న హుస్నాబాద్ వెళ్ళిండు హరీష్ రావు. హుస్నాబాద్ వెళ్ళి అక్కడ మంత్రి ఉన్నాడు, అక్కడ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అయితే ఆయనను పక్కన పెట్టి హుస్నాబాద్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయినట్టు, హుస్నాబాద్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయినట్టు రేవంత్ రెడ్డి మీద ఎగురుతున్నాడు. దీన్ని బట్టి సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఈ సిద్దిపేట జాగాతో సంబంధం ఉంది. ప్రజలకు సంబంధించిన 22 ఎకరాల కబ్జాకి గురైతే ఇప్పటివరకు మాట్లాడుతున్న పార్టీ లేదు. అంటే బీజేపీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడొద్దు. సిద్దిపేట బీజేపీ అసలు బీజేపీయే కాదు. ఎవరికైనా రోషము సిగ్గు శరం ఉంటే ఈ జాగా గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? ఆ వార్డులో మీరు ఇప్పుడు మాట్లాడలేని వాళ్ళు రేపు కౌన్సిలర్లుగా గెలిచి ఏం పీకేది ఉందని నేను అడుగుతున్నాను. అండ్ దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ విషయంలో మా ఎమ్మెల్యే హరీష్ రావు గుడ్డోడు, మూగోడు, కుంటోడు అన్నీ అయిండు. నాట్ వాట్, ఆయన మెంటల్లీ ఫిజికల్లీ అన్ఫిట్ క్యాండిడేట్ అయిపోయాడు. కానీ నేను కాలేదు, ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న నేను ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన, రాష్ట్ర ప్రజల ముందట పెట్టిన. ఈరోజు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం సేకరించాము కోర్టు పరంగా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఈ జాగా ఏంది, దీని లొల్లి ఏంది అంటే పొన్నం ప్రభాకర్ అండ్ టీం దాదాపుగా 100 కోట్ల రూపాయల జాగా కొట్టేశారు. నేను ఇదంతా రాత్రి స్టడీ చేస్తే వీళ్ళ దొంగతనం మొత్తం బయటపడ్డది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఒక షెల్ కంపెనీ. అలాంటి పుట్టగొడుగుల్లాగా పొన్నం ప్రభాకర్ చాలా పెట్టిండనే అనుమానాలు ఉన్నాయి. వీళ్ళపైన ఏసీబీకి రాస్తాం, సరే ఇలా మేము డిఓపిటీకి రాస్తే నువ్వు మేనేజ్ చేయొచ్చు, ఏసీబీకి రాస్తే మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రజల్ని మేనేజ్ చేయలేవు పొన్నం ప్రభాకర్. నీ ఆస్తుల చిట్టా మొత్తం తీస్తున్నాం. అండ్ ముఖ్యంగా నేను నమ్మి ఓట్లేసిన హుస్నాబాద్ ప్రజల నోట్లో మట్టి కొట్టినవు నువ్వు. ఒకవైపు గౌడ సోదరులు చెట్ల మీదకి వెళ్ళబడి చచ్చిపోతుంటే ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడాల్సిన నువ్వు చెరువు సుందరీకరణ అని ఒక లవ్ గుర్తులో గ్లాస్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నావు. ఎవడి కడుపు నింపుతుంది అది? సో ఇలాంటి వ్యవహార శైలి చేసే నీకు మంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కూడా ఉండే అర్హత లేదు. త్వరలో నీ మంత్రి పదవి పోతుంది అనేది ఎంత నిజమో, నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు అనేది కూడా అంతే నిజం. నువ్వు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బహుశా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసిందో నాకు తెలియదు, కానీ కేవలం 2.5 ఏళ్లలో వాళ్ళని మించిపోయినావు నువ్వు. అయితే చాలామంది మన గౌడ సమాజం బిడ్డ, మన బీసీ బిడ్డ, నీకు పొంగులేటి సీన్ కనిపిస్తలేడా, రేవంత్ రెడ్డి కనిపిస్తలేడా, జూపల్లి కృష్ణారావు కనిపిస్తలేడా, చక్రధర్ అంటే వాళ్ళెవరు నా కాన్స్టిట్యున్సీ కాదు, నా జిల్లా మంత్రులు కూడా కాదు. నా కాన్స్టిట్యున్సీలో 100 ఎకరాల భూమి కొట్టేసినప్పుడు ఏదో పేపర్ కట్టింగ్ కోసము షోలు వేసే నాయకుడిని కాదు నేను. దీనిపైన తెల్లం కావాలి. కేటీఆర్ గారు కేవలం ఒక F1 రేస్, ఫార్ములా 1 రేస్ సంథింగ్లో ఒక 50 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిండు. అంటే ఇల్లున్న డబ్బు తీసుకుపోయి అల్లవెడితేనే ఆయన మీద ప్రాసిక్యూట్ చేస్తా అంటున్న ప్రభుత్వానికి మరి 100 కోట్ల రూపాయల భూమి కబ్జాలో సొంత కొడుకున్నాడు, సొంత అన్న కొడుకున్నాడు, ఈయనను ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తలేరు? లోకల్లో ఉన్న ఛానల్స్ ఏం చేస్తున్నాయి? లోకల్ మీడియా ఏం చేస్తుంది?
పిసిసి గారి గురించి మాట్లాడుతున్న బిగ్ టీవీ ఇవాళ ఏడవన్నది. అంటే 100 కోట్ల రూపాయల భూములు ఎవడు పడితే వాడు తినేస్తే ఊరుకోవడానికి మేము పిచ్చోళ్ళం కాదు. సిద్దిపేటలో దీనిపై బలంగా కొట్లాడుతాం. దాదాపుగా ఒక 50 మందిని నేను జమ చేసిన. ఈ 50 మందితోటి ఢిల్లీ వేదికగా ఏ రోజు పోవాలో మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా కూడా సమయం ఇస్తున్నాం. పొన్నం ప్రభాకర్, మీ యొక్క వైఖరి మార్చండి. ఈ భూమి నీ అంతానికే ఉన్నట్టున్నది. నీ పదవి బాగా ఇబ్బంది అవుతుంది. గతంలో పాపం బండి సంజయ్ గారు వాళ్ళ కొడుకు విషయంలో ఆయన చేయకున్నా కానీ ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో, కానీ ఇక్కడ నీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రేపు నీకు పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు. నువ్వు ఈ మంత్రి పదవి పోయిన తర్వాత నిన్ను ఇంకా టైట్ చేసి పారేస్తాం. నిన్ను గెలవనిచ్చే పరిస్థితి లేదు. అండ్ నీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఉస్నాబాద్లో చక్రధర్ గౌడ్ నీకు అడ్డంగా నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. మరి సిద్దిపేటలోనే 17,000 ఓటు బ్యాంకును తీసుకొచ్చిన నేను ఇక ఉస్నాబాద్ పరిస్థితి ఏందో నువ్వు ఆలోచించుకోవాలి. అండ్ హరీష్ రావు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. ఏదో సీఎంని తిట్టినంత మాత్రాన నువ్వు సీఎం ఎప్పటికి కాలేవు. హరీష్ రావు నీతో కాదు. 1939వ సర్వే నంబర్లో 800 గజాలు కొట్టేస్తుంటే నీకు చెవులినబడి ఊర్లో జరుగుతున్న అన్యాయాలు బయటకు చెప్తే నీ రాజ్యం ఇంత దౌర్భాగ్యంగా ఉందని ఎక్కడ ప్రజలు అనుకుంటారు, రాష్ట్ర ప్రజలు నోట్లో ఉమ్ముతారని చెప్పేసి నువ్వు ఇవన్నీ దాపెడుతున్నావు. కానీ నువ్వు దాపెట్టినా ఈడ నీ చెంచాగాళ్ళు ఎవ్వరు లేరు. ఇవన్నీ మేము బయటికి తీసుకొస్తాం. జిల్లా కలెక్టర్ గారు, ఇలాంటి మంత్రులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతారు. దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయండి. ఆ జాగ వదిలేయాలి. ఆ జాగ వాళ్ళకి అప్పచెప్పాలి. ప్రజల ఆస్తులు ప్రజలకు తిరిగి ఇయ్యకపోతే మీ ఊహకు కూడా అందని ఉద్యమం ఒకటి తయారవుతుంది ఆల్రెడీ. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా అది దొరకదు. అది అసాధ్యం. మిస్టర్ పొన్నం ప్రభాకర్, నీ పని మాత్రం మేము ఊరుకునేది లేదు. నీ ఆశకు మించి ఆస్తులు సంపాదిస్తున్నావు. నువ్వు ఎక్కడెక్కడ ఏం సంపాదిస్తున్నావు ప్రతి ఒక్కటి మాకు తెలుసు. 27 ఏళ్ళ మీ కొడుకుకి ఈ జాగతోటి ఏం సంబంధం? ఏ అనుభవం ఉందని అనూప్ మీద అన్ని ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ పాన్ కార్డులు లేవనుకుంటున్నావో మా దగ్గర? మీరే ఇచ్చారు వాళ్ళ పాన్ కార్డులు, వివిధ క్షేత్రాలలో ఇచ్చారు. వాటిపైన మేము ఢిల్లీకి పోయి మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తాము. అండ్ ముఖ్యంగా హరీష్ రావు చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికీ ఉస్నాబాద్ ప్రజలు ఒక మాట అనుకుంటున్నారు, సతీష్ బాబు అంటే పడక, సతీష్ బాబుతోటి నువ్వు హ్యాపీగా లేక ఆయనను కావాలని ఓడించిన వ్యక్తి నువ్వే అనేది అక్కడ ఉస్నాబాద్ ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు సతీష్ బాబును ఎందుకు కాకుండా చేసి బీఆర్ఎస్లో పొన్నం ప్రభాకర్ని ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు. మీ ఇద్దరు ఇంటికి పోయే సమయం దగ్గర పడ్డది. దాదాపుగా నా మాట మార్క్ చేసి పెట్టుకోండి. ఈరోజు 20 తారీఖు జూన్, 25 జూన్ నుంచి ఏదైతే ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుందో దీంట్లో 48,000 దాదాపుగా ఈ ఓట్లు దొరకవు. ఇవన్నీ దొంగ ఓట్లు. ఈ దొంగ ఓట్ల భాగవతం హరీష్ రావు సంగతి ఒక నెల తర్వాత ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతా. ప్రజలు గుర్తుంచుకోవాలి, హరీష్ రావు మన అవ్వ సుట్టం కాదు, మన అయ్య సుట్టం కాదు. 1,000 కోట్ల రూపాయల భూములు దోసుకున్న దుర్మార్గులు వీళ్ళు. సిద్దిపేటలో కూతవేడు దూరంలో 100 కోట్ల రూపాయల భూమి పోయినా అక్కడ ప్రజల భూములు ఎక్కించుకున్నా నీ నోరు వడిపోయింది హరీష్ రావు. ఎందుకు మాట్లాడతావు? నీ అంచర్లో ఎవడైనా నా మీదకి మాట్లాడాలనుకుంటే సిగ్గు శరం ఉంటే మీ జాగలు పోతే తెలుస్తుంది ఆ బాధ. మా అన్న దేవుడు, మా అన్న కాళ్ళు మొక్కుడు ఎందుకురా బాబు, కాళ్ళకి లీగిపోరి. మొన్నొకడైతే ఇంకా గలీజ్ మాట మాట్లాడిండు, అవసరమైతే మా అన్నదేదో చేస్తా అంటుండు. అరే మీరు ఏమైనా చేసుకోరా బాబు, మాకేందుకు పోయింది. కానీ జనం ఆ దుస్థితిలో లేరు. చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది. నా దగ్గర ఉన్న ఒక 4గురిని పిలిపించుకొని చక్రధర్ గారిని ఏం చేస్తావు, ఎమ్మెల్యేని చేయి అంతే. నువ్వు దిగిపో, మస్తు అయిపోయింది నీ వ్యవహారం. అండ్ పొన్నం ప్రభాకర్, దిస్ ఈజ్ అ వార్నింగ్. నువ్వు క్యాబినెట్ మినిస్టర్విగా ఎవరివిగా చట్ట ప్రకారం పనిచేయి. నువ్వు రాజ్యాంగానికి లోబడి పనిచేయి. నీ పైన ఒక అద్భుతమైన శీర్షిక తయారు చేస్తున్నాం. నీ ఊహకు కూడా అందది. హరీష్ రావు లాంటి ఒక పర్సనాలిటీని ఒక వ్యూహంతో కొట్టిన మేము నువ్వు నథింగ్ మాకు అని చెప్తున్నా. ఇప్పటికైనా నీ ఒంటెద్దు పోకడలు మాని ఇమీడియట్గా జాగను నువ్వు రిలీజ్ చేస్తే నిన్ను వదిలేస్తాం, నీ ఉస్నాబాద్ వదిలేస్తాం, నీ వ్యవహారం వదిలేస్తాం. లేదు కాదు ఇక నేను మొండికి పోతా అంటే నీకంటే జగమొండి మేము. నువ్వేదో తెలంగాణ ఉద్యమంలో
ఇంత పెప్పర్ స్ప్రేకి పోయి ఉద్యమం చేసినా నువ్వు అనుకుంటున్నావు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొట్లాడిన వ్యక్తులం మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అప్పీల్ చేస్తున్నా, ఈ జాగా విషయంలో ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము దీనిపైన ఆందోళన చేస్తాం. ఈ పొన్నం ప్రభాకర్ అనేది ఒక చిన్న అంశం, రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇబ్బంది పెట్టే అంశం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దొంగల మాటలు పట్టుకొని ఎవరి మీద అక్రమ కేసులు పెట్టకండి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయకుండా మీ పాలన ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అండ్ హరీష్ రావు గారికి మరొక మాట చెప్తున్నాను, ఈసారి సిద్దిపేటలో ఎస్ఐఆర్ తర్వాత నువ్వు నియోజకవర్గం మార్చుకుంటేనే మంచిది. ఇంకా కూడా పనికిమాలిన నా కొడుకుల్ని పిలుచుకొచ్చి చక్రధర్ గారిని ఏం చేద్దాం నువ్వు ఏం చేసేది లేదు. మహా అంటే ఏమన్నా ప్రాణహాని చేస్తావేమో, అది కూడా మా ఎంట్రుకతోడే సమానం. నువ్వు నన్ను మానసికంగా చాలాసార్లు చంపినప్పటికీ నీ పైన ఎప్పుడూ మా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ప్యూర్ పొలిటీషియన్గా ఆలోచించు, మంచిగా ఆలోచించు. అండ్ ఉస్నాబాద్కి సంబంధించి మాత్రం పొన్నం ప్రభాకర్ పైన ఇక మీద వీడియోలు చాలా తక్కువ ఉంటాయి, యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక 50 మందితోటి ఢిల్లీ పర్యటనకు అన్నీ సిద్ధం చేసుకుందాం. మరి ఢిల్లీ పోయి మేము చేసే హంగామా నీ ఊహకు కూడా అందది. నువ్వు డిఓపిటీ మేనేజ్ చేయి, నీ ఆఫీసర్లను మేనేజ్ చేయి, ప్రజల్ని నువ్వు మేనేజ్ చేయలేవు. నీ ఆస్తి అప్పుడెంత, అఫిడవిట్లో ఇప్పుడెంత, నీ అనూప్ ఆస్తి ఎంత, ఇప్పుడెంత, 27 ఏళ్ళ నీ కొడుకు ఆస్తి ఎంత, ఇప్పుడెంత, ప్రతి అంశాన్ని బయట తీస్తాం. ఛత్తీస్గఢ్లో నువ్వు పోయి ఏ సోలార్ ప్లాంట్ పెడుతున్నావో అది తీస్తాం, నీ పౌల్ట్రీ తీస్తాం, నీ A to Z వ్యవహారాలు తీస్తాం. ఆల్రెడీ నీ పైన భారీగా పనిచేస్తున్నాం. చాలామందికి మళ్ళీ చెప్తున్నా, సిద్దిపేట జిల్లాకు సంబంధించి నా పోరాటం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు గాడిదలు కాస్తున్నారా? పొంగులేటి సీను లొల్లి పెడితే ఆడ కూడా నేనే ఎందుకు మాట్లాడాలి? పొంగులేటి సీను వాళ్ళ నియోజకవర్గం మాట్లాడుకుంటుంది, ఆ జిల్లా పోరాట యోధులు మాట్లాడుకుంటారు. నాది సిద్దిపేట జిల్లా, సిద్దిపేట సంబంధించి అద్భుతంగా పనిచేస్తా. సిద్దిపేట జిల్లాలో ఎవడు భూ ఆక్రమణలకు పాల్పడ్డా అక్కడ పీడీ యాక్ట్లు పెట్టాలి. అక్కడ ఎవడెవడైతే భూమి దోపిడీ చేస్తుండో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టాలి. ముఖ్యంగా ఈ మహిళా ఆఫీసర్లు అనగానే కింద సిబ్బంది చాలా వాళ్ళను పట్టించుకోకుండా పనిచేస్తున్నారు. అక్కడ ఒక డైనమిక్ ఆఫీసర్లను వేయాలి. డైనమిక్ ఆఫీసర్లు అంటే కొంతమంది పొలిటీషియన్లు పిలిపించుకుంటారు, ఆ డైనమిక్ కాదు. అద్భుతంగా విజయ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లను వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.